కన్నా మనం టోపీ పెట్టాలి కానీ మనమే పెట్టుకుంటే ఏం బాగుంటుంది బాసు. ఏంటి ఏమన్నారు? అదే బాగా మాకు అటువంటి సాంప్రదాయాలు అయితే లేవండి. మా తలపాగల్ని మేమే సొంతంగా కుట్టించుకుంటూ ఉంటాం. అర్థమైందా? మీరు ఎక్కువ ఆలోచించకండి. అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, టోపీలు మేము చూసుకుంటాం. ఈ ఆడికి పోతున్నారు? ఎందుకు వెళ్తున్నారు? దేనికి పోతున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? మేము వచ్చాక చెప్తాం. ఎప్పుడు వస్తారు? నాకేం తీసుకొస్తారు? అమ్మా పెళ్లికి ముందే ఇన్ని క్వశ్చన్లు వేయకూడదు. కాస్త పని ఉంది, చెప్పేది విను. దారిస్తావా? మేము వెళ్ళొస్తాం. రా బాసు. అది కాదు, బాయ్. టోపీకి నేను టోపీలు అంటే కొలుతా. తర్వాత కావాలా? అటు చూడే, వాళ్ళిద్దరు తల తిట్లు. నా ఉడితేది నీ ఉడితేది. నేను నా వాడి వాసన చూసి చెప్తా. నాకు ఇది కాదు, ఇదే మా వాడిది. ఇది నా వాడిది. కాదు, నేనేమన్నా నీ మొగుడిని అనుకున్నావా? నువ్వు నీ చేతి విసుకున్నది. నేను కూడా నీ మొగుడినేం కాదు. అయ్యో నా వల్ల కావట్లేదే. అస్సలు కూర్చోలేకపోయాను. ఎందుకు? సీట్ అంతా మండిపోతుంది. ఐస్ పెట్టొచ్చుగా. ఇప్పుడు వెన్నగాని దొరికిందనుకో వాళ్ళే ఉంటారు. ఏయ్ 12 రోటీ చికెన్ కుర్మా ఒక కుష్కా రెడీ చెప్పు. అన్నా ఏడన్నా హోటల్ బిజినెస్ సూపర్ గా ఉన్నట్టుంది. కరటక్క దమ్మనక్క అయినా ఇంకో 2.5 ఏళ్ళు జైల్లోనే ఉండాలి మీరు. అప్పుడే వదిలేసారా? ఏంట్రో ఇలా ఊడిపడ్డారు? చెప్తా ఉండు. ఏయ్, ఆ నీళ్ళ ఆఫ్ చేయండి. ఏయ్, నీళ్లు లేక అవతల జనం చేస్తున్నారు. నీళ్ళ విలువ తెలుసారా మీకు? రాస్కెల్స్. అవసరంగా వాళ్ళతో పెట్టుకోకండి. వీకెండ్ లో వస్తారు, మందు కొడతారు, ఇష్టం వచ్చినట్టు చిందులేస్తారు. బుద్ధి లేని వేతమను. ఇక్కడ ఇలా చేయదని ఎన్నోసార్లు చెప్పాం సార్. మమ్మల్ని మా వారిని కొట్టడానికి కూడా వచ్చారు. ఏంట్రదే? ఏయ్ పోండ్రా రేయ్. సిటీస్ లో నీళ్లు లేకుండా చేసి ఇప్పుడు గ్రామాల మీద పడ్డారా ఏంటి? ట్రెండా? ట్రెండే అయితే ఏంటంట? మూసుకుని మోటార్ ఆఫ్ చేయి. అన్నిటినీ మూసుకొని. 100%. నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఆర్డర్ ఇవ్వండి గురు, నా తల తీసి మీ ముందు పెడతాను. ఆపరేషన్ బంగారు లింగయ్య స్టార్ట్. మీరా? అవునండి, మేమే. రండి. ఏంది ఈ సమయంలో వచ్చారు? పగటిపూట వస్తే అందరూ చూస్తారు కదా, అందుకే రాత్రి పూట వచ్చాం. ఏంది అట్లాంటి పనే? మట్టి తవ్వేదానికి పనిముట్లు కావాలి. కావాలంటే బాడు కూడా ఇస్తాం. ఇవన్నీ దేనికి? అవును, వీటితో ఏం చేస్తారు? అదే మట్టి తవ్వుతారు కదా. రైతు అవడానికి. ఇంత రాత్రా? రైతులకు టైం అంటూ ఉంటదా? బంగారాన్ని పండించాలనుకుంటున్నాం. నిన్న రాత్రి నంది నా కల్లోకి వచ్చింది. ఇప్పుడు అవన్నీ చెప్పే సమయం లేదు. వాటిని వదిలే. ఏది ఆటలుగా ఉందా? ఎడైనా బంగారం పెరుగుతుందా? అదంతా సీక్రెట్. రైతు అంటే తమాషా అనుకున్నావా? మా ఓడి కళ్ళకి వచ్చి నంది ఊరికే చెప్తాడా ఏంటి? కూర్చో తీసుకోమా. ఇదిగోరా. వస్తున్నాడు. రా త్వరగా రా. కమాన్. ఏంది దుప్పట్లు ఆగుతావు? సలైట్లా వస్తుందా? వెనకాలే వస్తోంది. పక్కన 100%. మీద మూసుకొచ్చుకొని వెళ్ళాలి. ఎవరిని చూస్తే గుర్తుపడతారు. ముందుగా పెళ్ళి అనుకుని మరి చేద్దాంరా. ఎక్కడికి వెళ్తుందా? అటు కాదు, షార్ట్ కట్ ఇటు. రా. వచ్చేసిందిరా. ఆపరేషన్ బంగారం స్టార్ట్.
ఈ సౌండ్ అక్కడి నుంచి వస్తుంది. నువ్వు తవ్వుతూ ఉండు. బొమ్మ పురుష. అయ్యో బంగారం దొరికింది, బంగారం దొరికింది. సారా నేను చాలా పెద్దాన్ని, నా మొగుడు తాగుపోతాడు. నాకు బంగారు నాణ్యం ఇవ్వండి, లేదన్నదు నేను కూడా తాగుతా. ప్లీజ్ అండి. ఈ ముహూర్తంలో నువ్వు కూడా దోకో. థ్యాంక్స్ అండి. అంతే కదా. చూడమ్మా ఇక్కడంతా ఇక్కడంతా ఇక్కడ బంగారం, బంగారు నాణాలు, విలువైన వస్తువులన్నీ దొరుకుతాయని చెప్పింది ఎవరు? ఎవరు? నందీశ్వరుడు. అయ్యో నందీశ్వరుడు. ఈ విషయాన్ని మనం ఎవరికీ చెప్పకూడదు. అంతే కదా, చచ్చినా చెప్పనులే. అది విషయం. వెళ్ళి గోల్డ్ ఎత్తుకో. అయ్యో దేవుడా, నాకు బంగారం దొరికింది. సారు నాకు బంగారం దొరికింది. అయ్యో దేవుడా, పర్లేదు వదిలేయండి. భూమి అంటే ఏమనుకున్నావు మరి? నాకు బంగారం నాణ్యం పండించే దొరికింది. భూమి అంతే. మన జన్మ భూమి బంగారు భూమి. బంగారం బంగారం. ఎవరది? నాకు బంగారం నేను దాని మొగుండేరా. ఏయ్, దీని ముగ్గురేంట్రా? రండి, హలో రండి. మేడం, మీ హస్బెండ్ వచ్చాడు. ఏం చేస్తున్నావేడా? అది ఇద్దరితో ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఎవరు? అది కాదు. నువ్వు మాట్లాడుకో. కూర్చోండి. ఇప్పుడు చూసిన తాగడమేనా? పద పద. ఏంది రామన్న ఇదే? నీ బిడ్డలు ఎవ్వారా? నా బిడ్డలైనా సరే, వేరే వాళ్ళ బిడ్డలైనా సరే, మనిషి అన్నోడికి మానం మర్యాద ఉండాల. పంచాయతీ అన్నాక పంచాయతే. ఏమిరా గోవిందా, ఏమైనది? ఏమవ్వాలా? ఇంకా ఏమవ్వాలా అంట. ఈ సిగ్గులైన నా పిల్లం ఉంటే వీళ్ళిద్దరిని కౌగులించుకుని బంగారం బుజ్జి అంటూ మట్టిలో పొరలడం చూశాను ఈ పాపిష్టి కాళ్ళతో. చూడండి ఆ మోకాలు చూడండి, ఎంత పాపిష్టి పని చేసి వచ్చిందో చూడండి. న్యాయం కావాలి నాకు, న్యాయం. మీరు నాకు న్యాయం చెయ్యాలా? న్యాయం కావాలి. ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారే, వీళ్ళకి కఠినమైన శిక్ష పడాలా. వదలు కొడితేనే నేను చెప్పలా మగాళ్ళంటే మగాళ్ళే. ఏంటండి దరిద్రం అంతా? ముందు నన్ను మాట్లాడియండి. నువ్వేమంటావు? నిజమేనా అది? ఏం లేదయ్యా, అదంతా చెప్పడం కుదరదు, ఇడిచిపెట్టండి. వాళ్ళిద్దరితో రంకు సాగించి ఇప్పుడు పంచాయతీకి వచ్చి మొక్కం తిప్పేసుకుంటావేంటే? లగవే పైకి లెగో. నువ్వు నాకు వద్దునే వద్దా? డైవర్స్ ఓవే. వాళ్ళిద్దరితోనే కలిసి ఊరేగవే. ఓవే. ఏంటండి ఏం మాట్లాడరు? జవాబు చెప్పండి. ఏమండి మీ మీద ప్రాణాలు పెట్టుకున్నాం, ఆ పని చేస్తున్నప్పుడు మేము గుర్తుకు రాలేదా? ఫు, ఇక మీ మొహాలు చూపించుకోండి. పాపం వాళ్ళిద్దరు అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు బాసు. తను లేకపోతే నేను ఉండలేను. నేను అంతేరా, గ్యారంటీ ఉండదు. మా కాపురము నిలబడదండి. ఏం జరిగిందో నిజం చెప్పి మా కాపురాన్ని నిలబెట్టండి. నువ్వే నీ నోటితో చెప్పమ్మా. నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా, మా గురించి వదిలే. ఆ ఏటి దగ్గర బంగారం దొరుకుతుందని ఈయన కల్లోకి వచ్చి చెప్పిందిగా నంది. నిన్న రాత్రి అదే చెప్పిందంట. అందుకే నేను రాత్రి ఆ ఏటి దగ్గరికి వెళ్ళి తవ్వాను. నాకు ఈ బంగారం నాణ్యం దొరికింది. చూడండమ్మా, నాకు వాళ్ళిద్దరూ అన్నల్లాంటి వాళ్ళు. నేను పేదాన్ని, నాకు ఈ బంగారం దొరికేలా చేశారు. నీ కుటుంబాన్ని కాపాడుకో అన్నారు. వాళ్ళని ఈ తాగుబోతోడు అపార్థం చేసుకున్నాడు. రామలక్ష్మణ లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు. వాళ్ళు నా ఏపు కళ్ళెత్తి కూడా చూడలే. వాళ్ళని తప్పగా అనుకోకండి.
సర్లే బాధపడద్దు. సర్లే ఏడవ మాకండి. ఇలా పైకి రా. ఇది అది ఇటు, 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 ఇటు. నా పిల్లం నిజంగా పతివ్రతే. నేనే మందు తాగి మిస్టేక్ చేశాను. నేను చూసింది అబద్ధం, చెప్పింది అబద్ధం. పంచాయతీ క్యాన్సిల్. నేను బంగారం ఎతకడానికి వెళ్తున్నాను. రాయే ఆ సోటు ఆడుందో చూపి. నేను కూడా వస్తున్నా. అనవసరంగా మేము మిమ్మల్ని అనుమానించాం. తప్పైపోయింది. పొరపాటు చేసాం. అట్టయ్యం కానీ పర్లేదులే. పదండి, మనం కూడా బంగారం కోసం వెతుకుదాం. ఆ పని చేయడానికి మేము ఉన్నాం. మీరు రెస్ట్ తీసుకోండి. 100%. ఈ తవ్వకాలు మీ పనేనా? మా మీద మాకే డౌట్ గా ఉంది. నువ్వేంటి కొత్తగా డౌట్ పడేది? ఏయ్, జగదీష్ గారు తమర్నే. నిన్నే. ఏంటి చెప్పు. గొడవలు జరగచ్చు, సద్దు మనకొచ్చు. మూసుకుని వాళ్ళలాగా నువ్వు వెళ్ళి తవ్వు, బంగారం దొరకొచ్చు. నువ్వన్నావని నేను చెయ్యాలా? వద్దంటే వదిలే. ఏం చెయ్యాలో మాకు తెలుసు. నాకు బంగారం దొరికింది, నాకు బంగారం దొరికింది. ఇది పట్టుకోరా, అదేంటో చూసి వస్తున్నా. ఇదిగో ఇదిగో నా ఏయ్, బంగారం. ఇటు రారా. అయ్యో ఇది నాదయ్యా.